నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। ప్రజా పంపిణీ వ్యవస్థలో ఎటువంటి అవకతవకలు జరగకుండా తమ వంతు బాధ్యతగా చర్యలు తీసుకుంటామని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు। గురువారం విజయవాడ రైతు బజార్లో ఆహార పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కందిపప్పు బియ్యం విక్రయ కేంద్రాలను మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు। నిత్యం పెరుగుతున్న నిత్యావసర ధరల నియంత్రణలో భాగంగా బహిరంగ మార్కెట్ కంటే తక్కువ ధరకే కందిపప్పు బియ్యంను విక్రయిస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు। బహిరంగ మార్కెట్లో 180 రూపాయలు ఉన్న కేజీ కందిపప్పును 160 రూపాయలకు అందిస్తున్నామని, అదేవిధంగా సూపర్ ఫైన్ బియ్యాన్ని 48-49 రూపాయలకు అందిస్తున్నట్లు చెప్పారు। రానున్న కాలంలో కందిపప్పుతో పాటుగా పంచదార, రాగి పిండి, మిల్లెట్స్ పంపిణీకి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు। రైతులకు న్యాయం చేయడంతో పాటు వినియోగదారులకు తక్కువ ధరలకే నాణ్యమైన సరుకులు అందించనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు। ప్రజా పంపిణీలో ఎటువంటి అవకతవకలు జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు। చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రజా సంక్షేమం ప్రభుత్వంగా పండుగ వాతావరణంలో ముందుకు వెళుతున్నామని, దీనికి అందరి సహకారం అవసరమని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు। కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులు, అధికారులు పాల్గొన్నారు। ఒక 10 రోజుల నుంచి మా డిపార్ట్మెంట్ అంతా కూడా కృషి చేశారు। అనేక ప్రాంతాల్లో రైతుల గురించి మేము కలిసినప్పుడు, వాళ్ళ సమస్యలు మేము అర్థం చేసుకున్నప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కాకినాడలో కూడా మేము రైతులకి ధాన్యం కొనుగోలు విషయంలో అన్యాయం జరుగుతున్న దానిపైన ఆ రోజు కూడా మేము పోరాటాలు చేసాం। గిట్టుబాటు ధర, కనీస మద్దతు ధర అనే 2 అంశాలపైన రైతుకి ఎక్కడ అన్యాయం జరగకూడదని చెప్పి మా శాఖ నుంచి మేము గత ప్రభుత్వం సుమారు 36,000 కోట్ల రూపాయలు కార్పొరేషన్ ద్వారా రుణాలు తీసుకుని 1,650 కోట్లు బకాయిలు రైతులకు చెల్లించకుండా వెళ్ళిపోయింది। అయినా కానీ ఇంత క్లిష్ట పరిస్థితుల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతోటి, ఉప ముఖ్యమంత్రి గారు చూపించిన చొరవతోటి 1000 కోట్ల రూపాయలు తక్షణమే ఆర్థిక సాయం ఏదైతే రైతులు మేము చెల్లించాలో 1,600 కోట్ల నుంచి 1000 కోట్ల రూపాయలు మేము ఆల్రెడీ చెల్లించాం। ఇంకొక 600 కోట్ల రూపాయలు త్వరలోనే చెల్లించాల్సిన అవసరం ఉంది, అది కూడా చెల్లిస్తాం। అందులో భాగంగా ఒక సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి గారు ధరల గురించి ఒక స్థిరీకరణ తీసుకురావాలనే ఆలోచన వచ్చినప్పుడు అధికారులు మేము అందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైస్ మిల్లర్స్ని, హోల్సేలర్స్ని, రీటైలర్స్ని, సప్లయర్స్ అందరిని కూడా ఆహ్వానించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైన స్పందించాల్సిన బాధ్యత సమాజంలో మీకు ఉంటుంది। ఇదో కుటుంబ సమస్యగా మీరు కూడా భావించాలి। ఎందుకంటే ప్రతిరోజు ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి। కందిపప్పు 181 రూపాయలు కిలోకి అమ్ముతున్నారు మార్కెట్లో। సామాన్యులు పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు। వాటి గురించి చర్చించినప్పుడు వాళ్ళందరూ కూడా పెద్ద మనసుతోటి రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ధర అందించాలనే ఒక ఆలోచనతో ఒక 4 రోజులు కసరత్తు చేసి మా అధికారులంతా ఈ రోజున సుమారు 284 అవుట్లెట్లలో ఈరోజు కందిపప్పు ప్రతి వినియోగదారుడికి కేవలం 160 రూపాయలు కిలో చొప్పున అందిస్తున్నాం। అదేవిధంగా సూపర్ ఫైన్ రైస్ క్వాలిటీ 49 రూపాయలు కోటి, 48 రూపాయలు కోటి ఆ రైస్ కూడా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంచేటట్టు రోజుకి 391 క్వింటాళ్ళు, మెట్రిక్ టన్నులు దాదాపు మాకు ఉన్న స్టాక్ని మేము బేస్ చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున 125 క్వింటాళ్ళ కందిపప్పు ప్రతిరోజు అందుబాటులో ఉంచేటట్టు మేము ఒక నిర్ణయం తీసుకుని వినియోగదారులకు అందిస్తున్నాం। వీటితో పాటు మేము రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా పంచదార కానివ్వండి, కందిపప్పు కానివ్వండి, రాగి కానివ్వండి, మిల్లెట్స్ కానివ్వండి, ఇవి పంపిణీ చేయాలని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాం। మనస్ఫూర్తిగా ఈ పండగ వాతావరణంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని గౌరవ శాసనసభ్యులు ఈరోజు ఏ విధంగా ప్రసాద్ గారు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు, జిల్లా యంత్రాంగానికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను। ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిన బాధ్యత మనకు ఎందుకు ఉందంటే, రైతు బజారుల్లో ఈ పంపిణీ చేస్తున్నప్పుడు మనందరం కూడా ప్రజాప్రతినిధులుగా ప్రజలకి అర్థమయ్యే విధంగా, తెలిసే విధంగా
అందరూ కూడా ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకునే విధంగా ముందుకు రావాలి. దుగ్గిరాల శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ అగ్ని ప్రమాదంలో నష్టపోయిన పసుపు రైతులకు క్వింటాకు 7,000 ఇవ్వడానికి ప్రభుత్వం బాధ్యత తీసుకుందని పసుపు రైతుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ములక శివసాంబిరెడ్డి తెలిపారు. గురువారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ ప్రకట్ జైన్ కలిసి పసుపు రైతులకు సహకరించినందుకు రైతులతో కలిసి ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం శివసాంబిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ బుధవారం విజయవాడ మార్క్ఫెడ్ కార్యాలయంలో వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు సమక్షంలో రైతులు, అధికారులు, కోల్డ్ స్టోరేజ్ యజమానితో చర్చలు జరిపి అంగీకార ఒప్పందం సంతకాలు చేసినట్లు ఆయన తెలిపారు. నాయకులు, రైతులు ప్రస్తుత మార్కెట్లను దృష్టిలో పెట్టుకుని కనీసం 10,000 రూపాయలైనా ఇప్పించాలని కోరినట్లు ఆయన పేర్కొన్నారు. ఇన్సూరెన్స్ పరిహారం కలిపి 7,000కు మించి ఇవ్వలేనని మంత్రి అసక్తతను వెల్లడించగా రైతులు అయిష్టంగా 7,000కు ఒప్పందం జరిగిందని తెలిపారు. దీనివలన రైతాంగం 20 కోట్ల 20 లక్షలు నష్టపోయినట్లు శివసాంబిరెడ్డి, చందు సత్యనారాయణలు తెలిపారు. చర్చల్లో అగ్నిబాధిత పసుపు రైతులు కన్వీనర్ వేములపల్లి వెంకటరామయ్య, దేవాభక్తుని నాగవీర బసవయ్య, నాదెండ్ల చంద్రశేఖరరావు, గద్దె శ్రీహరి, భీమవరపు సీతారామిరెడ్డి, బొల్లిమంత రామారావు, తుంగల వీరరాఘవులు పాల్గొన్నారు. ఉమామహేశ్వరి దుగ్గిరాల కోల్డ్ స్టోరేజీ తగలబడి దాదాపు 6 నెలలు కావస్తుంది. ఈ 6 నెలల్లో రైతులు, పసుపు రైతులంతా కూడా ఆంధ్రప్రదేశ్ పసుపు రైతు సంఘం, పసుపు రైతులు అందరూ కలిసి గత ప్రభుత్వంలో ఉన్న పాలకుల్ని, అధికారుల్ని కూడా కలవటం జరిగింది. కానీ ఏ సమస్య పరిష్కారం కాలేదు. ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ ప్రజాప్రతినిధులని, అధికారులని కలవటం జరిగింది. నిన్న రైతులంతా కలిసి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారితో మేము కూర్చొని మాట్లాడుకోవటం జరిగింది. దీనివల్ల ఏం జరిగిందంటే అటు రైతులు, అధికారులు, అదేవిధంగా కోల్డ్ స్టోరేజ్ యజమాని ముగ్గురం కూర్చొని వ్యవసాయ శాఖ మంత్రి దగ్గర ఒక ఒప్పందానికి వచ్చాం. ఇది క్వింటాకి 7,000 రూపాయలు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. అది ఇన్సూరెన్స్తో అట్లాగే యజమానితో సంబంధం లేకుండా క్వింటాకి 7,000 రూపాయలు ఇవ్వటానికి మంత్రి గారు చెప్పారు. అట్లాగే వ్రాతపూర్వకంగా కూడా మేము రాసి ఇవ్వటం జరిగింది. ఒక రకంగా రైతులకి తీవ్రమైన అన్యాయం జరిగింది ఈ ఒప్పందం వల్ల. ఇది ఒక రకంగా ఏంటంటే అసంతృప్తిగా, ఇక గత్యంతరం లేక రైతులు మరి ఈ ఒప్పందానికి అంగీకరించాల్సిన పరిస్థితిని వచ్చింది. ఎందుకంటే ఈ 7,000 మేము అడిగింది ఏంటంటే మంత్రి గారిని కనీసం క్వింటాకి 10,000 రూపాయలన్నా ఇప్పించగలిగితే రైతులు నష్టపోతారు. మన సబ్ కలెక్టర్ గారు 12,500 రూపాయలు ఇవ్వని కమిటీగా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వటం జరిగింది. కానీ ఉండ పరిస్థితుల్లో 10,000 ఇస్తే రైతులు ఏదో ఒక విధంగా మరి బయటపడతారు అని మా విన్నపాన్ని తెలియజేసినా కానీ ఉండ పరిస్థితులు 7,000 మించి ఇవ్వలేము. అది లోకేష్ గారికి, సార్ ముఖ్యమంత్రి గారికి చెప్పి ఇప్పిస్తాము అని వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పారు. ఈ ఒప్పందం ఫలితంగా దాదాపు రైతులకి 25 కోట్ల 20 లక్షల రూపాయలు నష్టం జరిగింది. ఇది ఎవరు పూడుస్తారు? ఎప్పటికీ రైతు కోలుకుంటారు? మళ్ళీ తిరిగి ఏ విధంగా వ్యవసాయం చేయాలి అనేది. శుభమహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ ఇది ఫైర్ అయిందండి. ఈ మధ్య ఫైర్ అయిన తాలూకా ఇది నష్టం జరిగిందని చెప్పి మన సబ్ కలెక్టర్ గారి దగ్గరికి వచ్చాము. వారు 4-3 సార్లు తిరిగాము మేము. ఆయన కూడా ప్రభుత్వానికి విషయం చెప్పి ప్రభుత్వం దగ్గర తీసుకెళ్ళి చివరికి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారి దగ్గరికి తీసుకెళ్ళి ఇవన్నీ చేయించారు. మేమంతా పసుపు రైతులు అండి. ఈ పసుపు మేము దుగ్గిరాల కోల్డ్ స్టోరేజీలో పెడితే పసుపు అది ఫైర్ అయిందని చెప్పి మేము గవర్నమెంట్ దగ్గరికి వచ్చి చెప్తే వాళ్ళంతా చూసుకుని మళ్ళీ మంత్రి గారి దగ్గర తీసుకెళ్ళి ఈ నష్టపరిహారం కింటాకి 7,000 చొప్పున మాకు శాంక్షన్ చేశారు. ఇన్సూరెన్స్ దీని తాలూకా మొత్తం. నిత్యావసర సరుకుల ధరలు తగ్గింపులో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు పట్టణంలోని రైతు బజార్ల నందు కందిపప్పు బియ్యం విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. గాంధీ పార్క్ మరియు గంగన్నమ్మపేటలోని రైతు బజార్లలో ఏర్పాటు చేసిన బియ్యం, కందిపప్పు విక్రయ కేంద్రాలను తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ ప్రారంభించారు. 1 కేజీ కందిపప్పు 160 రూపాయలు, స్టీమ్ పీపీటీ బియ్యం 49,
సన్న రకం బీపీటీ కేజీ 48 రూపాయలకు విక్రయించనున్నారు. బహిరంగ మార్కెట్లో ధరల పెరుగుదల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ఆహార పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాలతో సరసమైన ధరలకు ప్రజలకు అందించేందుకు వీటిని ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ తెలిపారు. కార్యక్రమంలో ఎంఆర్ఓ శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ జేవీఎస్ఎన్ మూర్తి, ఏఎస్ఓపి వాణి, రైతు బజార్ అధికారి రామకృష్ణ, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ పావులూరి రాంబాబు, కమిషన్ మర్చెంట్స్ అసోసియేషన్ సుగ్గుల వెంకటప్పయ్య, అద్దంకి మోహన్ తదితరులు పాల్గొన్నారు. రైతు బజార్లో ప్రభుత్వం డిసిజన్ వలన ఇక్కడ ఇంకొకటే స్టాల్ ఇనాగ్రేషన్ జరిగింది. ఈ స్టాల్లో అందరి కోసం కందిపప్పు తర్వాత రైస్ మనం కొంచెం సబ్సిడైజ్ ప్రైస్లో అవైలబుల్ చేస్తాం. ఇక్కడ అందరూ వస్తే వాళ్ళు కొనుక్కుంటారు. అంతే. థ్యాంక్ యూ. నిత్యావసరాల ధరలు బాగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో మనకు వంటగదిలో కందిపప్పు, బియ్యం అనేది చాలా ప్రామినెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఇవి మా సామాన్య ప్రజలకి కొంచెం రేటు ఎక్కువగా ఉండడం మూలాన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అనే విషయాన్ని గౌరవ పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు గ్రహించి పౌర సరఫరాల శాఖ కమిషనర్ మరియు ఎండి గారు ఇతర అధికారులతో చర్చించి మనం కొంచెం మిల్లర్స్తోనూ వాళ్ళతోనూ మాట్లాడి మనం కొంచెం తక్కువ ప్రైస్కే ఈ కమోడిటీస్ అనేవి సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావాలి అనే విధంగా చర్యలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా రైతు బజార్లో స్పెషల్ కౌంటర్స్ ద్వారా వీటిని సామాన్యులకి అందిస్తున్నారు. ఇందులో భాగంగా ఏంటంటే కందిపప్పు మార్కెట్లో 180 రూపాయలు పైన పలుకుతున్నటువంటి కందిపప్పుని ఇక్కడ 160 రూపాయలకు అందించడం జరుగుతుంది. అలాగే మార్కెట్లో 52 నుంచి 55 రూపాయలు పలుకుతున్నటువంటి బీపీటీని 49 రూపాయలకి, అలాగే రా రైస్ 48 రూపాయలకి అందుబాటులో ఉంచడం జరిగింది. ఈ నెల 27వ తేదీ డాక్టర్ అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో కాకినాడలో జరిగే 17వ రాష్ట్ర స్థాయి SC/ST వర్క్షాప్ను విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. గురువారం తెనాలిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు వివరాలు వెల్లడించారు. ఏఏఎఫ్ చైర్మన్ పినేపి రామకృష్ణ, రాష్ట్ర కన్వీనర్ అరుణ్ కుమార్, గుంటూరు జిల్లా ఏఏఎఫ్ పార్లమెంట్ అధ్యక్షులు దాసరి శ్రీధర్ ఆధ్వర్యంలో జూలై 27వ తేదీ ఉదయం 10 గంటలకు కాకినాడలోని చాణుక్య చంద్రగుప్త థియేటర్స్ వద్ద గల డి కన్వెన్షన్ హాల్ నందు జరుగుతుందని, ఇందులో అంబేద్కర్ కళలు, న్యాయవాదులు, మేధావుల పాత్ర, భారత రాజ్యాంగం, ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, ఆదేశ సూత్రాలు, అమలు తీరు వంటి తదితర అంశాలపై చర్చించడం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కరపత్రాన్ని ఆవిష్కరించారు. 27వ తారీఖు కాకినాడలోని డి కన్వెన్షన్ హాల్ చాణుక్య చంద్రగుప్త థియేటర్ దగ్గర SC/ST న్యాయవాదుల సదస్సు అంబేద్కర్ ఆలోచన విధానం ఆధ్వర్యంలో మరి మా చైర్మన్ పినిపేరు రామకృష్ణ గారు, అదేవిధంగా జిల్లా ఏపీ స్టేట్ బార్ కౌన్సిల్ మెంబర్ బైపా అరుణ్ కుమార్ గారు ఆధ్వర్యం జరుగుతుంది. మరి ఈ వర్క్షాప్కి మరి మేధావులు, రిటైర్డ్ జడ్జెస్, మరి న్యాయవాదులు, పాస్టర్స్, మరి దళిత మేధావులు అందరూ అటెండ్ అయ్యి మరి దళితుల మీద దాడులు జరుగుతున్నవి, దాని మీద మేము ఖండిస్తూ మరి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అంతకుముందు సప్లై నిధులు దుర్వినియోగం కానీ అవి అవ్వకుండా మరి మా నిధులు మాకు ఇవ్వాలని చెప్పేసి మా అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ ఉద్దేశం. మరి అదేవిధంగా హైకోర్టు, జిల్లా కోర్టు, లోయర్ కోర్టులో ఏజీపీ, ఏపీపీ ప్యానల్లో ఉన్న SC/ST అడ్వకేట్స్కి సమన్వయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. కార్యక్రమంలో న్యాయవాదులు గుమ్మడి రవిరాజు, కొక్కిలగడ్డ ప్రకాష్, మదిర సురేష్ బాబు, జిలుగు రామారావు, తలతోటి సుధాకర్, పెరికల డానియల్, కంచల సుబ్బారావు, గణపతి వెంకటేశ్వరరావు, భక్తుల వీరకుమార్, మోజస్ తదితరులు పాల్గొన్నారు. తారీఖున అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు పినిపే రామకృష్ణ గారు, జిల్లా అధ్యక్షులు దాసరి శ్రీధర్ గారు ఆధ్వర్యంలో బహిరంగ సభ జరుగుతుంది కాబట్టి న్యాయవాద సదస్సు ఆ సభకు విరివిగా తరలి వెళ్ళి ఆ కార్యక్రమం జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ విధానం ద్వారా ఏపీపీ పోస్టులు కానీ, ఏజీపీ పోస్టులు కానీ, పీపీ పోస్టులు కానీ SC/STలకు భర్తీ చేయాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా సప్లాన్ నిధులు కూడా డైవర్షన్ కాకుండా SC/STలకి ఆ పథకాలు అందే విధంగా చేకూరాలని నేను కోరుకుంటున్నాను, డిమాండ్ చేస్తున్నాను. అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ విధానం ద్వారా, అంబేద్కర్ ఆలోచన విధానం ద్వారా ప్రతి ఒక్క న్యాయవాది
రేపు జరగబోయే 17వ రాష్ట్ర స్థాయి సభకు అందరికి వచ్చి ఆ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 27వ తారీఖున వర్క్షాప్ నిర్వహిస్తున్నారు. పినిపే రామకృష్ణ గారు, బైప అరుణ్ కుమార్ గారు నాయకత్వంలో జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా. ఈ సదస్సుకి ఐఏఎస్, మాజీ ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లు, రిటైర్డ్ జడ్జీలు, రాష్ట్రంలో ఉన్న న్యాయవాదులు అందరూ పాల్గొని, ఎందుకంటే ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది ప్రాసెస్. రాష్ట్రంలో డెమోక్రసీ ఉన్న దేశంలో రాష్ట్రంలో ప్రజలకి ఎస్సీ ఎస్టీ బీసీలకి అన్యాయానికి గురవుతున్నారు. డిపార్ట్మెంట్ వారికి జరిగే అన్యాయాన్ని తెలియజేసి అక్కడ డిస్కస్ చేసి పేద ప్రజలకు తెలియపరిచి మనకున్న హక్కులు అవకాశాలను వినియోగించుకునే విధంగా అక్కడ వర్క్షాప్ జరుగుతుంది. ఈ సభకి తెనాల నుంచి న్యాయవాదులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఆ సభను జయప్రదం చేస్తామని తెలియజేస్తూ సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.